హే గైస్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా కిర్రాగా సేఫ్గా ఉన్నా. వెల్కమ్ బ్యాక్ టు మై నల్లమల్ల షో వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కానీ తెంపాలంటేనే కొంచెం రిస్క్, ఎందుకంటే ఆ ముళ్ళు గీరుకపోతాయి, రక్తాలు వస్తుంటాయి అంతా. మా విలేజ్లో దొరికే పరికి పండ్లు అంటాం మేమైతే. మా విలేజ్లో దొరికే పండ్లను షూట్ చేసి వ్లాగ్ లాగా తీసినాం. ఈరోజు ఫారెస్ట్కి వెళ్ళి షూట్ చేసుకొని వచ్చేసినాం. ప్లీజ్ వాచ్. ఫ్రెండ్స్, ఇదే పరికి పండ్ల చెట్టు, మీకు దగ్గరికి వెళ్ళి చూపెడతా. కాయలు మనకు బ్లాక్ కలర్లో కాయలు కనబడుతుంది చూడు, అవే మన పరికి పండ్లు. ఒకసారి తెంపి చూపెడతా మీకు. చెట్టు మాత్రం ఇదే, కానీ ముళ్ళు మాత్రం బీభత్సంగా ఉంటాయి. కుచ్చుకున్నాయంటే బీభత్సంగా నొప్పి పడతాయి. కాయలు మామూలుగా కనబడుతున్నాయి, ఇంకా మస్తు అవుతాయి కానీ ఇంకా ఎండిపోయినట్టున్నాయి. బాగా చాలా అవుతాయి. చలికాలం సీజన్లో బాగా కాయలు అవుతాయి, కానీ ఇప్పుడు మామూలుగా ఉన్నాయి కాయలు. ఇవే పండ్లు. తెంపుతుంటే ఒక్క ముళ్ళు గుచ్చుకోవాలి, మామూలుగా ఉండదు. ఇంకా అందుకే కేర్ఫుల్గా తెంపాలి ఈ పండ్లను అయితే. మీకు ముళ్ళు చూపెడతా చూడండి ఎట్లున్నాయో. ఈ ముళ్ళు కానీ దిగాలి, మామూలుగా అయితే మామూలుగా ఉండదు. ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం పళ్ళని. కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని తీయగా ఉంటాయి పండ్లు అయితే. కానీ మొత్తం అయితే మంచిగా ఉంటాయి అన్నమాట. బ్లాక్ కలర్లో ఉండి ఇట్లా బ్లాక్ కలర్ ఉంటే మొత్తం సూపర్ ఉంటాయి పండ్లు అయితే. కానీ తెంపాలంటేనే కొంచెం రిస్క్, ఎందుకంటే ఆ ముళ్ళు గీరుకపోతాయి, రక్తాలు వస్తుంటాయి అంతా. ఆల్మోస్ట్ సిటీలో ఉండే వాళ్ళకైతే ఎవరికి తెలియదు మ్యాక్సిమం పరికి పండ్లు అంటే. చాలా అడవిలో దొరికే చాలా పండ్లు అంటే సిటీలో ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు. విలేజర్స్కే చాలా బెటర్, ఎందుకంటే మా అడవిలో దొరికే ప్రతి పండుని ఎంజాయ్ చేస్తాం మనం తిని. ఇక పోదాం ఇంటికైతే. ఇంటికి పోదాం. పండ్లు మాత్రం
బీపచ్చంగా తెంపుకున్నా. ఇటు కూడా కొన్ని తీసుకోవడం ఫుల్ అయితే ఎంజాయ్ చేద్దాం. ఎండ కూడా బీపచ్చంగా కొడుతుంది. ఇంటికి పోవాలి, వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేసుకుంటూ పోతాం. సూపర్ ఉన్నాయి పనులు అయితే. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.